హలో అండి, నేను ఇవాళ మనకి హెయిర్కి ఇన్స్టెంట్ డై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మెంతులు తీసుకోండి 1 స్పూను, అదేవిధంగా బాదం పప్పు కూడా తీసుకొని బాగా దాన్ని కచ్చాబచ్చగా నలగొట్టి ఈ రెండింటిని బాగా మార్చేయాలన్నమాట. బాగా మార్చిన తర్వాత మనము కొంచెం ఉసిరిక పొడి, గుంటగరగరాకు పొడి ఉంటే కనుక అవి కూడా వేసుకోండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు, ఆనియన్ పీలు అవన్నీ వేసుకొని దాన్ని మసిలాగా మార్చేయాలండి. బాగా మార్చాలి. అదే అనమాట మనకి డైగా ఉపయోగపడేది. ఇదంతా మార్చిన తర్వాత ఆవాలు కూడా వేయాలి. ఆవాలు ముందుగా వేస్తే చెట్టుపట్టాని పైకంతా ఎగురుతుంది కాబట్టి ఇవంతా మాడిన తర్వాత మధ్యలో ఆవాలు వేస్తాం. ఇప్పుడు ఆవాలు వేసి దాన్ని కూడా మొత్తం మనం మార్చేయాలన్నమాట. ఈ ఆవాలు అండ్ బాదంలో కొంచెం ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనం తలకి అప్లై చేసుకున్నప్పుడు కొంచెం నల్లగా అంటుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఆవ నూనె, బాదం నూనె అంటారు కదా. సో ఇవి కొంచెం మనకి హెయిర్కి అంటుకోవడానికి కొంచెం బాగుంటుంది. ఇది 2 రకాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే మనం ఆల్రెడీ హెడ్ బాత్ చేసినప్పుడు ఎలా వాడుకోవాలి, మామూలుగా ఆయిల్గా మనం తలకి ఎలా పెట్టుకోవాలి, మామూలుగా ఆయిల్లో వేసి ఎలా పెట్టుకోవాలి అనేది నేను చివరిలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మసిలాగా అయిన దాన్ని ఈ విధంగా నలిపితే అది ఇట్లా పొడి పొడిగా అయిపోద్ది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసేస్తే మెత్తటి మసి పొడి తయారవుతుంది. అదే మనకి డై అంటే కలరింగ్, బ్లాక్ కలర్నిచ్చే పదార్థం అనమాట. ఇది చూడండి, ఇప్పుడు ఆ పొడి మనం ఎంత ఫైన్గా అవుతుందంటే బాగా ఇరిపోయింది కాబట్టి, బాగా మాడింది కాబట్టి చూడండి ఎంత. దీనికి జల్లెడ పట్టాల్సిన అవసరం కూడా లేదండి, అంత ఫైన్ పార్టికల్స్ అయిపోయింది. చూడండి, దాన్ని గట్టిగా ఒత్తినప్పుడు అది కొంచెం మనకి కనపడుతుంది కూడా బ్లాక్నెస్, ఎందుకంటే ఆవ నూనె, బాదం నూనె ఉంది కదా అందులో. సో ఇది మనం 2 రకాలుగా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక డబ్బాలో పెట్టుకొని ఇన్స్టెంట్గా కూడా మనం వాడుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి, టైం లేదు అనుకున్నప్పుడు దీన్ని మనం ఫ్రంట్ హెయిర్ జనరల్గా మనకి ఫ్రంట్ వైట్గా కనపడుతూ ఉంటుంది. ఆ ఫ్రంట్ ఎందుకు కనపడుతుంది అంటే మనం సోపు పెడుతుంటాం కాబట్టి ఫ్రంట్ హెయిర్ కొంచెం తెల్లగా కనపడుతుంది. దాన్ని నల్లగా చేసుకోవాలంటే ఈ పొడిని ముందు మనం ఇట్లా పైన అట్లా పూసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడ ఈ పౌడర్ని, ఈ డస్ట్ పౌడర్ని మనం పూసుకుంటే నల్లగా కనపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇందాక చీకట్లో ఉన్నాను చూడండి, ఇప్పుడు అది పూసామనుకోండి నల్లగా తయారవుతుంది. ఇది ఇన్స్టెంట్గా మనం ఇట్లా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఈ కెమికల్ మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే టైప్ అనమాట. మనకు అంతా హెయిర్ రాలిపోయి గ్రే అయిన తర్వాత ఇటువంటి హోమ్ మేడ్ మెథడ్కి పోతూ ఉంటాం మనం. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడ ఈ పౌడర్ని రుద్దేసామనుకోండి కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది. అదే మనం డై వేసుకున్నాం అనుకోండి నల్లగా జెట్ బ్లాక్ కనపడి మనకి పెయింట్ వేసినట్టు ఉంటుంది. ఇదైతే మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇంకా మనకు కావాలంటే మనం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం కొంచెం అట్లా అప్లై చేశాను. తర్వాత అదేవిధంగా మనం ఇది ఎమర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ డస్ట్ పౌడర్ని అట్లా మనం పైన అట్లా పూసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు ఆయిల్లో మనము కొంచెం ఈ పౌడర్ని వేసి దాన్ని కూడా మనం హెయిర్కి పట్టించవచ్చు అనమాట. ఇంట్లో ఉన్నాం అనుకోండి, లేదు కొంతమంది ఎప్పుడు ఆయిల్తోనే ఉండాలనుకున్నప్పుడు ఇది వేసుకొని మనం అట్లాగే ఉండొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ నేను అప్లై చేయలేదు కదా, ఆ సైడ్ మీకు ఎలా పూయాలో ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఈ సైడ్ ఇందాక నేను అప్లై చేయలేదు కదా, వైట్కి కనపడుతుంది చూడండి. దాని మీద నేను ఇట్లా పూసినప్పుడు ఇది నల్లగా కనపడింది. ఇంత మాత్రం ఉంటే చాలు మనకి. ఈ కెమికల్ వాడడం వల్ల మనకేమవుతుందంటే ఈ ఫేస్ అంతా ఇదవుతుంది, కళ్ళకు కూడా మంచిది కాదు. అది అంతా తెలియనప్పుడు చేసిన పద్ధతులు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మనం హోమ్ మేడ్ ప్రొసీజర్ని ఫాలో అయితే మంచిదని నా అభిప్రాయం. నేను ప్రస్తుతానికి అలాగే చేస్తున్నాను.
చూడండి, ఇంత ఉంటే చాలు కదా మనకి న్యాచురల్గా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎటువంటి హాము లేనటువంటి డై అనమాట ఇది. మనకి ఎకనామికల్గా కొంచెం అమౌంట్ కూడా మనకేం దీనివల్ల ఖర్చు కాదు. అదేవిధంగా మనకి హోమ్ మేడ్ అనమాట. ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఉపయోగపడే టిప్స్ అనమాట. వీటిలో అంటే హాని చేసేటువంటి కెమికల్స్ ఏమి లేవు కదా. చూడండి, ఈ మాత్రం ఉంటే చాలు కదా. ఇదే అండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం, మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.